కాపీరైట్ క్లెయిమ్ పడేసి ఛానలే పోయింది, ఇంకా ఇంట్రెస్టే పోయింది కంప్లీట్గా. కానీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్య అర్చు వ్లాగ్స్ రా. సరే, ఈరోజు వీడియో ఎందుకు చేస్తున్నాను చెప్పు. ఈరోజు ఎందుకు చేస్తున్నామంటే మన సబ్స్క్రైబర్స్ ఇంతమంది సపోర్ట్ చేసిన వెంటనే మనం ఈరోజు కేక్ కట్ చేస్తున్నాం. ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారా? 1K సబ్స్క్రైబర్స్ దాటిరు మనకి, 1000 సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ చెప్పు. అందరికి థ్యాంక్ యూ అండి. నిజంగా ఈరోజు అయితే మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము. 1000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాము. 1075 అయినాయి. నైట్ అయితే ఆల్మోస్ట్ 12 o'clock అయింది. సబ్స్క్రిప్షన్ అయితే 1000. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. నిజంగా మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా సరే వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్కి సపోర్ట్ చేయండి. 1000 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు సెలబ్రేట్ చేసుకుందామంటే తను పడుకుంది. సో అందుకనే ఈరోజు అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట, బ్లాక్లో ఉన్న పిల్లలందరితో కలిసి. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటి అని అంటే చికెన్ కేక్ కటింగ్. మా ఇంట్లో రెగ్యులర్గా చికెన్ ఉంటుంది, బట్ ఈరోజు కొంచెం స్పెషల్ అంతే. అండ్ అంతే, ఇంకా నాకేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. నిజంగా నేను ఛానల్ స్టార్ట్ అయిన కొత్తలో అయితే ఫస్ట్ ఒక ఛానల్ ఉండే, ఆ ఛానల్ కంప్లీట్ ఇట్లా సబ్స్క్రిప్షన్స్ పెరుగుతున్నాయి అనుకునే టైంలో పుష్ప 2 పెట్టాను అనమాట. పుష్ప 2 పెట్టేసరికి డైరెక్ట్ కాపీరైట్ క్లెయిమ్ పడేసి ఛానలే పోయింది, ఇంకా ఇంట్రెస్టే పోయింది కంప్లీట్గా. కానీ నిజంగా వితిన్ 1 monthలో ఈ ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ దాటింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అన్లక్కీ అనుకున్నా నేను ఫస్ట్ ఛానల్ పోయేసరికి. ఈ ఛానల్ కూడా పోయిందంటే ఇంకా వేస్ట్. బట్ ఇదేదో అసలు ఇంట్రెస్ట్ లేకుండే ఏదో చెయ్యాలి అని చెప్పేసి చేస్తూ ఉన్నా. ఇదైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ 1000 దాటింది. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ ఇలాగే మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కూడా కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. ఇంకా నాకేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. వీడియో అయితే చూడండి, కంటిన్యూ చేయండి. మా సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి, కేక్ పిల్లలతో కలిసి కేక్ కటింగ్ చేయించడం అంతా చేస్తున్నాను నిజంగా. ఓకే. అండ్ మీకు ఇంకా స్పెషల్ థ్యాంక్స్ ఏంటంటే నా కూతురికి. తనైతే పాపం చాలా అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేసింది. పాపం ఒక్కొక్కసారి తిడుతా, ఎందుకురా ఇట్లా చేయడము, మరి కరెక్ట్ చేయని. ఒక్కొక్కసారి తిట్లు కూడా తింటుంది. బట్ షీ గివ్ హర్ 100% సపోర్ట్. 100% తన ఎఫర్ట్స్ పెడుతుంది ఖచ్చితంగా. అండ్ మా హస్బెండ్ కూడా, ఆయన స్టార్టింగ్ ఒప్పుకోలేదు, బట్ నౌ హీ యాక్సెప్టెడ్. థ్యాంక్ యూ. ఇదిగోండి పిల్లలు కూడా వచ్చేసారు. 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా, కంగ్రాట్స్ అని చెప్తున్నారు. మీ ఫ్రెండ్కి చెప్పరా అలా? మీ ఫ్రెండ్ ఛానల్ అది. సరే, మనం కేక్ కట్ చేసుకుందాము, ఓకేనా? డన్. ఏంటి ఇంత చిన్న కేక్తోని సెలబ్రేషన్స్ అంటుంది అనుకోవద్దు. మా ఆయన్ని 1 kg కేక్ తీసుకురండి అని చెప్పేసి అంటే, ఎందుకు మనమే ముగ్గురం కదా అని చెప్పేసి అది తీసుకొచ్చిండు. నాకేమో అందరు పిల్లల్ని పిలవాలనిపించి అందరినీ పిలిచేశాను. అయినా ఇంకా నా ఛానల్ మానిటైజ్ అవ్వలేదు. ఏంటంటే మానిటైజ్ అవ్వాలి అని అంటే 4000 వాచ్ అవర్స్ కంపల్సరీగా కంప్లీట్ అవ్వాలి. అలా కంప్లీట్ అవ్వాలంటే మీరు మా వీడియోస్ చూడాలి. నిజంగా వీడియోస్ తీయాలి అంటే మన చేతిలో ఏముండదు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే. వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలి. యూట్యూబ్ వాళ్ళే అంటే వీళ్ళ కష్టానికి తగ్గట్టు ఇవ్వాలా వద్దా అని చెప్పేసి ఏదో ఒక వీడియో వైరల్ చేస్తారు అంతే, మన చేతిలో ఏం లేదు. యూట్యూబ్ నాకు తెలిసే ఆల్గోరిథం ప్రకారం అయితే రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నారా, వీళ్ళ కంటెంట్ ఎలా ఉంది అలా చూస్తారనిపించింది నాకైతే. పుష్ప 2 మూవీది పెట్టకపోతే మాత్రం నిజంగా థియేటర్ కంటెంట్ పెట్టాను. అల్లు అర్జున్ ఎంట్రీ సీన్ అలా 3 పెట్టేసరికి 3కి స్ట్రైక్ పడేసి ఛానలే పోయింది. Claps. Thank you for 1000 subscribers అనండి. ఆ ఛానల్ పోయినాక అసలు ఇంకా వీడియోస్ తీయను అనుకున్నా. ఇంకా
నేను చేసిన మిస్టేక్ మాత్రం అస్సలు చేయొద్దు, గుర్తుంచుకోండి. సీరియల్ కంటెంట్స్, మూవీ కంటెంట్స్ అండ్ వేరే మూవీ సాంగ్స్ కానీ కూడా పెట్టొద్దు, కాపీరైట్ పడిద్ది. కాపీరైట్స్ అయితే 2 టైప్స్ ఉన్నాయి, స్ట్రైక్, క్లెయిమ్. క్లెయిమ్కి ప్రాబ్లం లేదు, స్ట్రైక్ పడిందంటే ఛానల్ పోద్ది ఇంకా 3 టైమ్స్కి. చాలామంది యూట్యూబర్స్ ఏం చెప్తున్నారంటే ఒకే రకం కంటెంట్ సెలెక్ట్ చేసుకొని పెట్టండి అట్లా అని అంటున్నారు. కానీ అలా ఏం లేదు, మనం రెగ్యులర్గా వీడియోస్, మన వీడియో బాగుండాలి అంతే. కంటెంట్ మనం చేసే కంటెంట్ బాగుంటే మాత్రం నిజంగా వైరల్ అవుతాయి. నాకైతే స్టార్టింగ్లో ఒక 50 వ్యూస్ కూడా సరిగ్గా పోకపోయేది, ఒకే ఒక్క వీడియో, అది కూడా బై మిస్టేక్లో సర్లే చూద్దాము అని చెప్పేసి పెట్టేసిన. అది డైరెక్ట్గా 1.3 మిలియన్ వ్యూస్కి అయితే పోయింది. నేనైతే నిజంగా షాక్ అయినా. 1000 సబ్స్క్రైబర్స్ దానివల్లే వచ్చింది. ఓకేనా. సో వీళ్ళు కూడా కొన్ని వీడియోస్ చేసారు. యాక్చువల్గా పాత ఛానల్లో వీడియోస్ ఉండే, అవి మిస్ అయినాయి. సెలబ్రేషన్ కాకుండా నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే 1000 సబ్స్క్రైబర్స్ అయినాయి, ఇంకేంది ఇన్కమ్ స్టార్ట్ అయింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అలా లేదండి, ఇన్కమ్ అసలు స్టార్టే అవ్వలేదు. కంపల్సరీ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి. పిల్లలకైతే కేక్ కట్ చేసి ఇచ్చాను, వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ తినేసిర్రు. వాళ్ళ డ్యాన్స్లు అయితే మామూలుగా లేవు, ఫాస్ట్గా తినేసి ఆంటీ సాంగ్స్ పెట్టండి మేము డ్యాన్స్ చేసుకుంటామని చెప్పేసి తిన్నారు. నేనైతే వీడియోస్ తీయకముందు ఇందులో ఏముందిలే అని చెప్పేసి అనుకున్నాను. కానీ నిజంగా వీడియోస్ తీయడం స్టార్ట్ అయ్యాక, తీయడం ఒక ఎత్తు అయితే దాన్ని అంతా ఎడిట్ చేసి పెట్టడం అయితే ఇంకొక ఎత్తు. అమ్మ నాకైతే నిజంగా ఒక 4-5 అవర్స్ పడిద్ది ఒక వీడియో ఎడిట్ చేయడానికి. థంబ్నెయిల్స్ పెట్టడం, ఎడిట్ చేయడం, సాంగ్స్ యాడ్ చేయడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం, అది కరెక్ట్ వచ్చిందా లేదా అని ఫైనల్లీ మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ మిస్టేక్ ఉంటే అమ్మ బాబోయ్ ఇంత కష్టమా. మీ ఫీలింగ్ కూడా ఇంత అయి ఉంటుంది యూట్యూబ్ చేసే వాళ్ళది. కష్టపడింది ఏది రాదు అంటారు కదా, ఇది కూడా అంతే. యూట్యూబ్ వీడియోస్ తీయడం అంటే అంత ఈజీ అయితే కాదు, చాలా అంటే చాలా కష్టపడాలి. వ్యూస్ పెరగాలి అని అంటే షార్ట్స్, లాంగ్స్ రెండూ చేయాలి. చాలామంది షార్ట్స్ చేస్తేనే వైరల్ అయితే అనుకుంటారు, కానీ అలా కాదు. మనకు వాచ్ అవర్స్ కూడా ఎట్ ఏ టైం కావాలి. మన వీడియోలో మ్యాటర్ ఉంటే ఖచ్చితంగా వాచ్ టైం కూడా పెరిగిద్ది. నేనైతే వాచ్ అవర్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతాయా అని చూస్తూ ఉన్నా. మానిటైజ్ అవ్వాలి కదా, మానిటైజ్ అయ్యాక ఖచ్చితంగా పెద్ద పార్టీ ఇస్తా పిల్లలందరికీ. సో మానిటైజ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలి, వ్యూస్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాచ్ అవర్స్ నాకు ఫిల్ అవ్వాలి. చాలామంది యూట్యూబ్ వీడియోస్ తీయడం అవసరమా అని అంటారు. నాకు కూడా స్టార్టింగ్ నచ్చకపోయేది, బట్ ఏంటి అని అంటే నా మైండ్ డైవర్షన్ కోసం అయితే నేను వీడియోస్ తీయడం స్టార్ట్ చేశాను. ఏంటి అని అంటే ఒక టాపిక్ పైన పడితే మన మైండ్ అనేది డైవర్ట్ అవుతుంది అని చెప్పేసి, సో అందుకే స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేశాక నా డైలీ రొటీన్ ఇదే అయిపోయింది, యూట్యూబ్ వీడియోస్. ఎప్పుడు చూసినా వైటీ స్టూడియో ఓపెన్ చేసి చూస్తూ ఉంటా, వీడియో పోతుందా, వైరల్ అవుతుందా అని చెప్పేసి. మీరు కూడా నా అలాగే చేస్తారనుకుంటా. ఓకే అండి, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మానిటైజ్ అయ్యాక కలుద్దాం. బాయ్.